కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభశ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి. నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండు. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు
బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.